జిల్లా జువ్వెలదిన్నెలో ఉద్రిక్తత నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎంపీ బీద మస్తాన్రావు క్లారిటీ ఇచ్చారు. తీర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ విషయంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అధికారులతో మత్స్యకారులతో తాను చర్చించానంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని బీద మస్తాన్రావు కోరారు. గ్రామాల కాపులు, పెద్ద మనుషులు, మహిళలు, యువతకి తమిళనాడు బోట్ల విడుదల విషయంలో నాపై వస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాలను మీకు తెలియపరచదలుచుకున్నాను. గత 8 మాసాలుగా తమిళనాడు బోట్ల విషయంలో తమిళనాడు బోట్ల ఓనర్లకు మన మత్స్యకార గ్రామాలకు జరుగుతున్న వివాదంలో నేను ఏ అధికారితో కానీ మత్స్యకార పెద్దలతో కానీ ఇంతవరకు మాట్లాడటం జరగలేదు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి, మీ మనోభావాలకి, ప్రయోజనాలకి విరుద్ధంగా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, చేయబోను. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజాలు, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరడం జరిగింది. రాజ్యసభ సభ్యునిగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోం శాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి, మరియు కేంద్ర మత్స్యశాఖ మంత్రివర్యులు రాజీవ్ రంజన్ సింగ్ గారికి తెలియపరిచి ఈ విషయంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరబోవడం జరుగుతూ ఉంది. ప్రజాసేవలో నిమగ్నమైన నాపై ఇలాంటి నిరాధార ఆరోపణ చేయడం దురదృష్టకరం, చాలా బాధాకరం. మత్స్యకారుల సంక్షేమం కోసం నేను నిరంతరం కృషి చేస్తున్నాను. జిల్లాలో చేపట్టిన అనేక అభివృద్ధి మరియు మత్స్యకార సంక్షేమ కార్యక్రమాల కోసంగా మత్స్యకారులకు చేస్తున్న సేవ మీ అందరికీ తెలిసిందే. నా జీవితంలో మత్స్యకార గ్రామాల ప్రయోజనాలకు, ప్రతిష్టకు భంగం కలిగించే పొరపాట్లు ఎప్పుడు చేయలేదు, చేయపోను కూడా అని చెప్పి మీకు తెలియజేసుకుంటాను.